దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు మన మీదకి పంపబడుతున్న ఒకే ఒక ఉద్దేశం, ఆయన బోధించుటకు మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన మంచి బోధకుడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనకు ఏది బోధించుటకు వస్తున్నాడు? లోకములో సత్యం ఉంది, కానీ సర్వసత్యం కావాలి. సర్వసత్యములోనికి ఎదిగించుటకు దేవుడు మన మీదకి పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి పంపబడుతున్నాడు? పరలోకములో నుండి పంపబడుతున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో నీతి న్యాయం ఉందనుకుందాం, సత్యం ఉందనుకుందాం. సర్వసత్యం అనేది పరసంబంధమైంది. ఇప్పుడు మనం పరలోకానికి సిద్ధపడుతున్నటువంటి ఒక సమూహం. మనకు ఆ విషయాలు తెలియాలి, ఈ విషయాలు అవసరం లేదు. ఈ విషయాలు మనల్ని పరిపూర్ణుడిగా మార్చలేవు. ఆ విషయాలను బోధించుటకు పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం బోధిస్తాడన్నది బైబిల్లో. మనం యేసును గూర్చి వింటున్నాం, కానీ పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు ఏ మాదిరిగా ఉన్నాడో, ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో పరిశుద్ధాత్ముడు చూపిస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు అననీయ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అననీయతో అంటుంటాడు, అననీయ, ఇదిగో ఈ సౌలు భయంకరమైన మనిషే, కానీ అతడు నీ యొద్దకు వచ్చినప్పుడు అతడి మనోనేత్రాలు వెలిగింపబడతాయి, ఆత్మచేత నింపబడతాడు. అప్పుడు నేను అతనికి ఏమేమి చేయాలో చూపిస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని చూసి అతడు నడుస్తున్నాడు అంటే ప్రభువును చూసి నడుస్తున్నాడు. అంటే ప్రభు ముందుగా కనపడుతున్నాడు. ప్రభువుని పౌలు గారు చూస్తున్నాడు. కనుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నడవండి. ప్రియమైన దేవుని సంగమా, అంతకుముందు ప్రభు స్వరాన్నే విన్నాడు. ఆత్మచేత నింపబడ్డ తర్వాత ప్రభుని చూశాడు. ఈ రోజున ఈ సత్యాన్ని మీ మనసులో పెట్టుకోండి. మనం విన్నది వేరు, మనం చూసింది వేరు. మనం చూసింది చెప్పగలగాలి, చూసింది పాటించగలగాలి. అది ఆత్మ ద్వారానే. అందుకే బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ లోకంలో కోట్ల కొలది ప్రజలు క్రైస్తవులు ఉన్నారు, కానీ తన వారు కొద్దిమందే. అందుకే దేవుని పిల్లలు అన్నాడు. నేను తండ్రినైతే అంటాడు. కనుక సంగమా, ఈ కడవరి దినాల్లో దేవుడు మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. దేని కొరకంటే మన సర్వసత్యములు స్థిరపరచబడటానికి. ఆ అర్హత పొందుకోవటానికి ప్రయాసపడతాం, ఉపవాసం ఉందాం, కన్నీరు కారుస్తాం, పాపాలను ఒప్పుకుందాం. మనలో ఉన్న చేదును తొలగించుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ ఉన్నతమైన రాజ్యానికి యోగ్యులుగా మార్చబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.